మీరు పరిశీలించి మాకు పరిచయం చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు రాసినటువంటి అన్ని వ్యాసాలు కూడా చదివి వారి యొక్క గొప్ప విశేషాలను ఇంకా మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. శాస్త్రి గారు చాలా చాలా ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మా ప్రియతమ పార్లమెంటు సభ్యులు గారు శ్రీ రఘునందనరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే కోల్ ఇండియా చైర్మన్గా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి మా గ్రామ వాస్తవ్యులు శ్రీ నరసింహరావు సార్ గారిని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్రా సార్. సార్ దేవాదాయ శాఖ మంత్రి పిఎస్ సోమరాజు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీ సోమరాజు గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దంపతియుక్తంగా ఉదయము వైదిక సభా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ సాయంత్రము సమావేశంలో మా మెదక్ గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘునందనరావు గారిని మరియు మా గ్రామ వాస్తవ్యులు నాన్నగారి దగ్గర 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ అయ్యి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో పదవి విరమణ చేసినటువంటి మా నరసింహరావు గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారి వ్యక్తిగత కార్యదర్శి సోమరాజు గారు ఈ సాయంకాల సభకు రావడం నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు బగళాముఖి అమ్మవారి గురించి పతంజలి గారు చెప్పారు. 2 నిమిషాలు బగళాముఖి గురించి, 3 నిమిషాలు నాన్నగారి గురించి మాట్లాడిన తర్వాత మీకు ఇస్తే మీరు అంటే దాన్ని మీరు చెప్పడానికి వీలవుతుంది. ఏమిటి అసలు ఈ కార్యక్రమం అంటే, జగన్మాత బగళాముఖి అంటే నేను ఈ ప్రతిష్టకు ముందు మన పార్లమెంట్ సభ్యుల గారింటికి వెళ్ళి పత్రిక ఇచ్చాను నేను. ఓహో, బగళాముఖి అమ్మవారు మన ప్రాంతంలో కూడా చేస్తున్నారా, నాకు ఆ అనుష్ఠానం అంటే ఇష్టము, నేను వస్తానన్నారు. ప్రతిష్టకు వచ్చారు, ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మా నరసింహరావు సార్ గారు కూడా ఇక్కడ 2-3 సార్లు అమ్మవారి బగళా యాగం చేసినప్పుడు సకుటుంబంగా వారు కూడా రావడం జరిగింది. తర్వాత సంకల్పం చేసిన రోజు కూడా వచ్చారు. చండీ యాగం అప్పుడు వచ్చారు. ఇక సోమరాజు గారు అయితే ప్రస్తుతం కూడా చేస్తారు. ఏమిటి అంటే, బగళా అంటే వలగములను నిరోధించేటువంటి శక్తి పేరు బగళా అని సంస్కృతంలో అర్థం. వలగం అంటే ఏమిటంటే మానవుడికి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి నీచ ప్రారబ్ధములు అంటే పాపములు, వాటిని వలగములు అని చెప్తారు. శత్రు ప్రయత్నములు అని సంస్కృత డిక్షనరీలో ఉంటుంది. కానీ శత్రువులంటే మనము పూర్వజన్మలో చేసుకున్న మన పాపములే మన యొక్క శత్రువులు. వాటినే సంస్కృతములో వలగములు అంటారు. వలగాన్ విదారయతి అంటే పాతి పెట్టునది. అదేమిటి, ప్రారంధాలు అనుభవించాలి కదా, అనుభవిస్తే కర్మ అనుభవిస్తే పోతుంది కదా. మరి ఈ అమ్మ ఎలా వలగాల్ని పాతి పెడుతుంది అంటే, అదే బగళా శక్తి యొక్క విశిష్టమైన తత్వం.
దేవతల యొక్క స్వరూపాల్ని అనుగ్రహాల్ని ఎలా నిర్ణయిస్తామంటే మహాలక్ష్మి అమ్మవారు బంగారు కలశంతో డబ్బు పోస్తుంది కాబట్టి వైభవలక్ష్మి వ్రతం చేస్తే డబ్బంతా మన ఇంట్లో కురుస్తుంది అన్న భావన. అదేవిధంగా సరస్వతి అమ్మవారు పుస్తకం పట్టుకుంటే ఆమెను పూజిస్తే ఆమె మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం. దేవతల యొక్క స్వరూపాలు నిర్ణయించేది వారి యొక్క చేతుల్లో ఉండే ఆయుధాలను బట్టి నిర్ణయిస్తాం. ఇక్కడ బగళాముఖి ఆయుధం ఏమిటంటే హస్తైర్ ముద్గర పాశ వజ్ర రసనాహ అని చెప్తారు. ఒక నాలుక ఆయుధంగా ఉంది మీకు. ఈ నాలుక ఆయుధం ఏమిటంటే ఏ అమ్మ నాలుకను పట్టుకొని జిహ్వను కీలనం చేస్తుందో ఆవిడను స్తంభన దేవత, అంటే ఆపే దేవత. ఏమాపుతుందంటే ఇంతకుముందు చెప్పినటువంటి మన యొక్క పూర్వజన్మ నీచ ప్రారబ్ధము, మన కష్టములకు ఏది మూల కారణము. సుఖానికి కారణం పుణ్యం, దుఃఖానికి కారణం పాపం. దాన్నే నీచ ప్రారబ్ధము అంటారు, పుణ్యాన్ని ఉత్తమ ప్రారబ్ధము అంటారు. ఆ నీచ ప్రారబ్ధాన్ని స్తంభనం చేసే స్తంభన శక్తి అక్కడ ఉంది. కాబట్టే 3 సంవత్సరాలు నిండక ముందే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఎవరి దగ్గర ఒక్క రూపాయి ముట్టుకోకుండా అడగకుండా ఈ క్షేత్రం ఇంత అభివృద్ధి చెందడానికి ఆ శక్తియే ప్రధాన కారణం. ఇక ఆ శక్తికి మూలం ఏమిటి అంటే బగళాకు ఇంకో అర్థం ఉంది. దాన్నే భగం అంటే శబ్దము అని అర్థం, వాక్కు అని అర్థం. ఇంతకుముందు చెప్పిందేమో పాప స్తంభనాన్ని చేస్తుంది అని అర్థం. రెండవది భగం లాతీతి బగలా అని ఇంకో అర్థం. ఇవాళ సోషల్ మీడియా నోటికొచ్చినట్టు రాస్తుంది. భగం అంటే ఏందో కోర్టులో విజయం ఇస్తుందమ్మ, వారు శత్రువులను చంపుతుంది. ఆమె కోర్టులో విజయం ఇవ్వదు, శత్రువుల్ని చంపదు, అవి ఏవి చేయదు. ఆవిడ నీ నీచ ప్రారబ్ధాన్ని ఆపుతుంది ఎప్పుడంటే ఆమె అనుగ్రహాన్ని పొందితే. దానివల్ల అన్నీ వస్తాయి, అది వేరే విషయం. ఇక రెండవ అర్థము అది మా నాన్నగారికి సంబంధించిన అర్థం. అది భగం లాతీతి బగల అని. భగం అంటే శబ్దము అని అర్థం. శబ్దాన్ని ఇచ్చునది తీసుకొనున్నది అర్థం. ఈ లా అనే శబ్దానికి 2 అర్థాలు లేవు, ఎక్కడ లేనివి. లా అంటే ఆదాన ప్రదానే లేదా ఆదాన అంటే మొత్తానికి లా అంటే తీసుకోవడం, ఇచ్చేయడం. ఆమె భగం లాతి శబ్దాన్ని ఇస్తుందట, భగం లాతి శబ్దాన్ని లాగేస్తుందట. శబ్ద శక్తి అని అర్థం. ఇక్కడ ఎవరు అయితే అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారో వాళ్ళ యొక్క మాట 10 మందిలో చెల్లుబాటు అవుతుంది. ఎవరు అమ్మ యొక్క అనుష్ఠాన పరుల్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ యొక్క మాటకు విలువ లేకుండా పోతుంది. ఇది బగళా శబ్దార్థము. ఒకటి ఆ అర్థం, ఒకటి ఈ అర్థం. దీనికి మా నాన్నకు సంబంధం ఏంటంటే మా నాన్న శబ్దస్వరూపుడు ఆయన. అందువల్లనే ఆయన పుట్టి 100 ఏళ్ళైనా, ఆయన మరణించి 45 ఏళ్ళైనా ఆయన ఇవాళ శబ్ద రూపంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పండితులందరి రూపంలో ఇంకా బతికే ఉన్నాడు. కాబట్టి అదే వాక్కు. ఆమె వాక్కు, శబ్దం, ఇక్కడ వాక్కు. కాబట్టే ఈ పీఠానికి వారికి బంధం. అందరూ ఆశ్చర్యపోతారు. చాలా గుళ్ళు ఉన్నాయి, కనపడుతున్నాయి, కానీ అవన్నీ ఒక పెద్ద మనిషి అన్నాడు, గురుగారు అవన్నీ కాంక్రీట్ సిమెంట్తో కట్టేవి, ఇవి తపస్సుతో కట్టినవి అని. తపస్సు అంటే ఏమీ లేదు, నిత్యానుష్ఠానము, నువ్వు తప్ప అన్యమెరుంగము. ప్రతి వాళ్ళు గుడికినప్పుడు దండం పెడతారు, కానీ దండం పెట్టినప్పుడు మేము ఇంతకుముందు 10 గుళ్ళు వెళ్ళాము, 11వ గుడికి వస్తున్నాము అంటారు. కానీ నారదుడు భక్తి సూత్రంలో అనన్యాశ్రయత్వం భక్తి అని చెప్తాడు. ఎక్కడికి వెళ్తామో నువ్వు తప్ప ఇంకోటి దిక్కులేదనే భావన ఉంటే తప్ప ఆ దేవుడు అనుగ్రహించడు అని. అది రావడం కష్టము, చాలా కష్టం. ఆ తత్వాన్ని వంట పట్టించుకున్న మహా వ్యక్తి శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు, మా తండ్రి గారు, మా గురువు గారు. ఇక్కడ వారి ఇల్లు. తెలంగాణ ప్రాంతంలో వేదశాస్త్రములు లేవు అని చాలా ప్రాంతాల వాళ్ళు విమర్శిస్తుంటే నా తెలంగాణ దేనికి తీసిపోదు అని మాట్లాడుతున్న ఈనాటి వాళ్ళందరికీ కూడా ఆదర్శ పురుషుడిగా ఆ రోజే ఆయన నా తెలంగాణ వేదశాస్త్రములు కూడా తీసిపోవద్దు అని ఈ వేద పాఠశాల పెట్టి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మాస్టర్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రపంచ స్థాయిలో విద్వాంసులు, శాస్త్రాల్లో వేదాల్లో మన కళ్ళ ముందు కనపడుతున్న వాళ్ళంతా కూడా వీళ్ళు ఆయన శిష్యులే. ఇక్కడ చదువుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా. ఒకరు 3 వేదాల్లో అధ్యయనం చేస్తే, మరొకరు 18 పురాణాల్లో చేస్తే, మరొకరు శాస్త్రాధ్యయనం చేస్తే ఇలా ఉన్నారు. కాబట్టే మరి మనకు సంబంధం లేకున్నా ఎంతో దూరభారమైన తాడేపల్లి వారు కూడా మరి వారికి అంత ఇదిగా దగ్గరే వచ్చారు. ఇది శాస్త్రి గారి గొప్పతనం. అందువల్లే మేము పోయిన సంవత్సరం అనుకోకుండా సంకల్పించినటువంటి మా నాన్నగారి శతాబ్ది ఉత్సవాలు పోయిన సంవత్సరం ప్రారంభమయ్యాయి. మేము అనుకున్నాము ఆరంభ సమావేశం చేద్దామంటే అందరూ చేస్తారు కదా, 100వ సంవత్సరం ఆరంభంలో చివరిలో చేస్తారనుకుని మేము అలా మొదలుపెట్టాం. కానీ ఇక్కడ మొదలుపెట్టడమే ఆలస్యం. 2వ సమావేశం కాశీలో జరిగిందండి.
కాశీలో కేదార్ ఘాట్లో బ్రహ్మస్వభవనం అని మా గురుగారి యొక్క మా వేదం గురుగారి యొక్క ఆత్మరూపమైనటువంటి బ్రహ్మస్వభవనంలో 2వ సమావేశం. ఆ తర్వాత ఎందరెందరో 12 సమావేశాలు అయిపోయి, తర్వాత 18 సమావేశాలు అయ్యాయి. మొత్తానికి 18 అంటే 18 శక్తిపీఠాలు ఉన్నాయి. కాబట్టి మా నాన్నగారి సమావేశాలు కూడా మేము సంకల్పించకుండానే 18 అయ్యాయి. నేను 18 శక్తిపీఠాలంటే వారి శిష్యుల్లో అతి ప్రధానమైన శిష్యుడు మా పురాణం మహేశ్వర శర్మ. వారేమన్నారంటే, అన్నయ్య మీరు శక్తి సంబంధం శక్తిపీఠాలు అన్నారు, నేను పౌరాణికుడిని కాబట్టి వారి ఇంటి పేరే పురాణం మహేశ్వర శర్మ. 18 పురాణాలు గురుగారి యొక్క ఆశీస్సులు కాబట్టి 18 అయ్యాయన్నాడు. మరొక విద్యార్థి ఏమన్నాడు, వ్యాసాలు రాస్తే కరెక్ట్ 36 వ్యాసాలే వచ్చాయి. బగళాముఖి మంత్రాక్షరములు 36 ఉన్నాయి, మేమే లెక్కబడి చేయలే, అన్నీ వచ్చాక కూడితే 36 వచ్చాయి. ఇవన్నీ కూడా దైవికములు అయితే అవుతాయి తప్ప మానవ ప్రయత్నంలో అయితే వాడు ఏ స్థానంలో కూర్చున్నా కావు. మరి అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎక్కడో శివంపేట మారుగ్రామంలో ఉన్నటువంటి విశ్వనాథ్ శాస్త్రి గారిని పిలిచి ఆంధ్ర రాష్ట్ర విభాగానికి మీరే ఉండాలి, మీరు ఉంటేనే అవుతుందని చెప్పి వారి చేతికి అప్పగించినటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో అది అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ప్రధానమంత్రిగా ఉన్నప్పటి ఘట్టం అది. ఆ తర్వాత ఎన్నెన్నో వచ్చాయి వారికి. కాకపోతే ఆనాడు ఇవాళ ఏమీ లేకున్నా సోషల్ మీడియాలో 4 బొట్లు పెట్టుకొని 4 శాలువాలు కప్పుకొని ప్రసంగాలు తప్పులు చేస్తే వాడు ప్రసిద్ధ పురుషుడు అవుతున్నాడు. కానీ ఆ రోజున ఏమీ లేదు, ఉన్నా చెప్పుకునేటువంటి అవకాశం కాదు, ఇష్టం ఆయనకు లేదు. కాబట్టి ఆయన ఏనాడు అది శాస్త్రి గారు నాన్నగారికి ఇచ్చినటువంటి బహుకరణ అది. ఆ సందర్భము అవన్నీ కూడా చాలా వెతికితే దొరికాయి. అంతేకాదు విద్వాంసుల్ని గౌరవించరు. ఎందుకంటే ఒకే రకమైనటువంటి వృత్తిలో ఉన్నవాడు అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి పోటీతత్వమే. కానీ నాన్నగారిని 1961లో ఆయన చేసినటువంటి శ్రమకి హైదరాబాద్ మహానగరంలో ఒక గజారోహణం వేయండి, ఒక 150 మంది మహాపండితులు ఆయనను ఏరిగెక్కి సుల్తాన్ బజార్ నుంచి బేగం బజార్ వరకు ఆయన ఊరేగిస్తూ ఆయన వెంట మొత్తం పండితులంతా తరలి వెళ్ళారు అక్కడికి. అంటే శివంపేట అని నేను ఒక 100 ఏళ్ల క్రితం తహసీల్ తీసి చూశాను నరసింహరావు సార్. ఏముందంటే ఈ ఊరి పేరు శివాపురం అని ఉందండి. ఆమె శివ ఆమె పేరు, ఆయన విశ్వనాథుడు. అందుకే మన శివంపేట ఒక గొప్ప తత్వం ఏమిటంటే కాశీకి ఈ ఊరికి చాలా సామ్యం ఉందండి. కాశీలో అన్నపూర్ణ ఉంది, మా నాన్నగారి తల్లి పేరు అన్నపూర్ణ అండి. మరి ఆయన భార్యగా అంటే భార్య కావచ్చు, కానీ కాశీలో ఎలా ఉంటుంది అన్నపూర్ణ అంటే ఆ విశ్వనాథుని భిక్ష వేస్తూ ఉంటుంది. పిల్లవాడికి భిక్ష వేసే స్వరూపాన్ని తల్లిగా భావిస్తాం కాబట్టి ఈ జన్మలో ఆయన తల్లిగా అన్నపూర్ణ పుట్టింది. ఆయన భార్య అసూయ అనేటువంటి శక్తిగా ఆయన భార్య ఉంది. కాబట్టి మరి ఈ చిన్న గ్రామమే అయినా కాశీ మహానగరంతో సమానంగా దీనికి ఔన్నత్యం ఉంది. కాబట్టే 100 ఏళ్ళైనా ఆయన పేరు పెట్టి పిలిస్తే పొద్దున జగద్గురు అయినటువంటి పుష్పగిరి పీఠాధిపతి కూడా ఒక్కటే మాట ఆయన అన్నాడు, విశ్వనాథ శాస్త్రి గారిని విశ్వం గౌరవిస్తుంది అంటే ఆ మహాపురుషుడు సజీవంగా ఉన్నటువంటి బగళా పీఠమే విశ్వనాథ శాస్త్రి గారు తప్ప మరొకటి కాదు అని చెప్పి పొద్దున గురుగారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు. కాబట్టి ఎందుకు ఇంతసేపు మాట్లాడాలంటే సాధారణంగా పాపం అంటే పెద్దవారు మా రఘునందనరావు గారు లాంటి వారు ఎందరి దగ్గరకు వెళ్ళాలి, బాగా అలసిపోయి ఉంటారు. అయినా ఈ 4 మాటలైనా వారు నేను పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చెప్తారు బగళామ్మ వారిని నాకు బాగా ఇష్టమని. కానీ ఆ రోజు చెప్పే అవకాశం లేదు, వారి చుట్టూ జనం అంతా ఉన్నారు. ఈరోజు బగళా అంటే ఏమిటో చెప్పి శాస్త్రి గారికి బగళాకున్న సంబంధం చెప్తే తప్ప ఇవాళ ఈ శతజయంతి ఉత్సవానికి మరి విశిష్టత ఉండదు. కాబట్టి నేను ఈ సందర్భంగా కొంచెం అంటే సమయం తీసుకున్నప్పటికీ కూడా ఇవాళ సన్మానం కూడా మేము ఎవరికి చేశామంటే ఎవరికో పేరున్న వాళ్ళకి కాదు, ఒక వేద విద్వాంసుడికి, ఒక శాస్త్ర పండితుడికి, ఒక ఉపాసకుడికి అలా చేస్తూ వచ్చాం. తర్వాత నాన్నగారి వ్యాసములని ఆంధ్రీకరించినటువంటి పతంజలి గారికి ఓ 4 మహావిద్వాంసుల్ని ఇక తీసుకొని చేయడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం. మేము చేసినటువంటి ఈ 18 ఈ శతజయంతి ఉత్సవ సభల్లో కూడా ఏం చేశామంటే మా నాన్నగారి పాదుకలు ఉంటాయండి, ఆ పాదుకలు నిత్యం ఇంట్లో దేవుడితో పాటు ఇక్కడ ఉన్నాయండి. మా నాన్నగారి పాదుకల్ని నిత్యం ఇంట్లో మా దేవతార్చనతో పాటు పెట్టుకొని నేను పూజ చేస్తాను, మా కుటుంబం పూజిస్తుంది, దాన్ని ఆరాధిస్తాం. ఆ పాదుకల విశిష్టత అది. కాబట్టే అటువంటి మహాపురుషుడు శతజయంతి ఉత్సవం కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించాం. అంటే మాకు ఇష్టమైన వ్యక్తులుగా మా వ్యక్తులుగా ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కాబట్టి మీరు కూడా 2-3 నిమిషాలు మీరు మాట్లాడి మీ అభిప్రాయం వ్యక్తం చేస్తే మేము సంతోషిస్తాం.
స్థానికుల కన్నా ఏంటంటే నాన్నగారి దగ్గర 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదువుకున్నారు. మాకు అత్యంత ఆత్మీయులు, అంటే మేము వారి ఇంటి పురోహితులం. మేము నరసింహరావు సార్ గారిని అంటే నాకు ఉద్యోగంలో ఉన్నప్పుడు తెలుసు, ముందు తెలుసు, తర్వాత తెలుసు. మీ అందరికైతే చాలా సుప్రసిద్ధమైన వారు, మంచి పేరున్న అధికారిగా వారికి చక్కని ఇది ఉంది కాబట్టి వారు నాన్నగారి శిష్యులైనందుకు మనందరం కూడా నాన్నగారి శిష్యులమే కాబట్టి సతీర్థులు అంటారు. ఓ దగ్గర చదువుకున్న సహాధ్యాయులను సతీర్థులు అంటారు. మీరు మేము సతీర్థులం కాబట్టి మీరు అభిమానంతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.